దేశానికి తలమానికంగా అఖండ గోదావరి దేశాభివృద్ధిలో పర్యాటక రంగానికి కీలక పాత్ర. సో దేశాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని సో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటివరకు 7 ప్రాజెక్టులకి 450 కోట్ల నిధులు మంజూరు చేశారు. సో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు రాజమహేంద్రవరంలో ఆయన శంకుస్థాపన చేశారు. ఏపీకి ఇంత బ్రహ్మాండంగా నిధులు విడుదలవుతున్నాయని సంతోషపడాలా? తెలంగాణలో ఇలాంటి వార్త చూసి ఎన్నేళ్ళు అయిందండి? తెలంగాణకి గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రూపాయి విధించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఇలాంటి వార్తలకి తెలంగాణ ప్రజలు మొహం వాచిపోయి ఉన్నారు. నిధులు ఒక్క రూపాయి కేంద్రం నుంచి ఒక్క కొత్త ప్రాజెక్టు ఎట్లాంటి నిధులు లేకుండా నిజంగా ఎండబెడుతున్నారు తెలంగాణని. ఎన్డీఏ ప్రభుత్వం గత 11 ఏళ్ళ వాళ్ళ పరిపాలన మా వైభవం అని చంకలు గుద్దుకుంటూ పార్టీలు చేసుకుంటున్నారు, సెలబ్రేషన్ చేస్తున్న బీజేపీ నేతలు, బీజేపీ ఎంపీలు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ 11 ఏళ్లలో తెలంగాణకి కేంద్రం నుంచి ఏం ఒరిగింది, ఏం జరిగింది అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఎంత బాగుండు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు అండ లేకుంటే ఎన్డీఏ బతకదు కాబట్టి ఎన్ని పథకాలు, ఎన్ని నిధుల వరద బారిస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోడీతో సహా ఒక రకంగా చంద్రబాబుకి మోకరిల్లినంత పరిస్థితిలో నిధుల వరద బారిస్తున్నారు. సంతోషం, అక్కడ ప్రజలు బాగుండాలి, వాళ్ళకి ఇవన్నీ జరగాలి, ఎంత జరుగుతుందో అంత మంచిది. కానీ పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రం తెలంగాణను ఎండబెట్టడం మాత్రం అన్యాయం. ఇది ఆలోచించాలి. పోలవరం బనకచర్లపై 10 రోజులలోపు 2 రాష్ట్రాలతో సమావేశం, అది చూసాం. తిరుపతి, లేపాక్షిలో స్పేస్ సిటీలు, అంతరిక్ష రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం. స్పేస్ పాలసీ విధానాలపై సీఎం. పర్యాటకంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. టూరిజం కాంక్లేవ్లో పెట్టుబడిదారులకు పిలుపు. పేద మధ్యతరగతి ఇళ్ల నిర్మాణంలో ఇక పరుగులు, అదనపు కష్టాలపు చెల్లు, సెట్ బ్యాక్ తగ్గింపుతో భవన నిర్మాణంలోనూ ఊరట. సో ఊర్లో ఉన్నట్లే ఇంట్లో తిన్నట్లే మారుమూల ప్రాంతాల్లో హోమ్ స్టేల ఆహ్వానం. సో హోమ్ స్టేలు అంటే మీరు ఎక్కడికి పోయినా ఎవరో ఒక ఊర్లో, గతంలో అయితే మనకు చుట్టాలు ఉండేవారు, ఏదైనా ఊరు వెళ్తే చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా హోటళ్ళు ఇలాంటివి లేకుండా చక్కగా చుట్టాల ఇంట్లో తినేసి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచమే కుగ్రాంగా మారిపోయిన పరిస్థితి. మనకు పని మీద ప్రపంచం అంతా తిరిగే పరిస్థితి. మనకు అక్కడ ఎవరు చుట్టాలు ఉంటారు? సో హోమ్ స్టే ఎవరైనా ఇంట్లో కనుక మనం ఉండి వాళ్ళకి ఆ రోజుకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు వాళ్ళు అక్కడ ఇంట్లో తిన్నందుకు కనుక డబ్బులు పే చేసే ఒక పద్ధతి బ్రహ్మాండంగా ఇప్పుడు సూపర్ హిట్ అయిన పరిస్థితి. ఇంకొకటి కూడా వచ్చింది, మీరు మా ఇంట్లో ఉండండి, నేను మీ ఇంట్లో ఉంటా. అంటే ఉదాహరణకి నేను వరంగల్లో ఉన్నాను, మీరు హైదరాబాద్లో ఉన్నారు. నేను కనుక హైదరాబాద్ ఎప్పుడన్నా పని మీద వస్తే మీ ఇంట్లో ఉంటా. ఆ రోజు తింటాను, ఆ రోజు పంటాను. దానికోసం నాకు కొన్ని పాయింట్లు వస్తాయి. మళ్ళీ ఎప్పుడైనా నేను వరంగల్ వచ్చాను అనుకోండి, లేదంటే మీరు వరంగల్ వస్తే హ్యాపీగా మా ఇంట్లో ఉండొచ్చు. సో ఈ పద్ధతి కూడా వచ్చింది. దీంట్లో డబ్బుల ప్రస్తావన లేదు. మీరు మా ఇంట్లో తినండి, మేము మీ ఇంట్లో తింటాం. ఇప్పుడు ఇది కొత్తగా ఇది ఒక ట్రెండ్ వచ్చింది. సో ఇట్లాంటివి కొత్త ట్రెండ్స్తో ట్రావెలర్స్కి అద్భుతమైన సదుపాయాలు. ఇక హోటల్స్ లేని చోట ఇవి ఎంత బాగుంటాయి చూడండి. ఇంకొకటి బయట ఫుడ్ పడని వాళ్ళు ఎక్కడెక్కడో తిని ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా ఇది ఒక అద్భుతమైన వాటిగా చెప్పొచ్చు. తిరుపతిలోనే దాదాపు 560 హోమ్ స్టేలు ఉన్నాయంట. వాటితో పాటు బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు వంట కూడా చేసుకోవచ్చు. మనకు నచ్చిన వంట తినొచ్చు, మనకు నచ్చిన ఫుడ్ ఉండొచ్చు. ఇందులో యజమానులు ఉండరంట. మళ్ళీ స్థానిక ప్రజలు, ప్రైవేటు సంస్థలు వీటిని నిర్మించి తిరుమలకు వెళ్ళే పర్యాటకులకు అద్దెకిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. సో ఇట్లా అయితే ఇంకా మనకి ఆ హోటల్ వాడు ఏం చేశాడు అనే భయం కూడా, బెంగ కూడా లేదు. అంత బాగుంది. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బాగుంది ఇది. ఇక
ఆ, నేడు పూరి జగన్నాథుని రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పూరి జగన్నాథుని రథయాత్ర అనేది. సో జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర ఒడిశాలోని పూరిలో శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాలతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పూరి జగన్నాథుడి యాత్ర. సో సో ఇవాళ కన్నప్ప సినిమా కూడా రిలీజ్ అవుతోంది. సో చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే దేశంలోని సుప్రసిద్ధ ఆర్టిస్టులందరూ కన్నప్ప సినిమాలో నటించారు. సో దానికి సంబంధించి ఇవాళ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఇక సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షి ఇది హైదరాబాద్ ఎడిషన్. జూరాల భద్రమైన తాజాగా తెగిన ప్రాజెక్టు 4వ గేటు ఇనుప రోప్, డేంజర్లో మంజీరా, మేడిగడ్డ తరహాలో కొట్టుకుపోయిన బరాజ్ ఆప్రాన్ తేల్చిన స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నివేదిక. సిడబ్ల్యూపిఆర్ఎస్ అధ్యయనానికి సిఫారసు. పట్టాలపై కారుతో 7 కిలోమీటర్లు. హైదరాబాద్ శివర్లలో యూపీ యువతి హల్చల్. జాబ్ పోవడం, భర్తతో విభేదాలతో ఆత్మహత్యకు ఓమికా సోని యత్నం. నాగులపల్లి శంకర్పల్లి రైల్వే మార్గంలో 2 గంటల పాటు హంగామా. రైల్వే గేట్ మెన్ సకాల స్పందనతో 5 రైళ్లు నిలిపివేత. ట్రాక్ మళ్లింపులతో నిలిచిన కారు ఎర్రగడ్డకు యువతి తరలింపు. స్త్రీలు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఒకవైపు భర్తలను చంపేస్తున్నారు, దొరికినట్టు వేసేస్తున్నారు. చివరికి ఆత్మహత్యలు కూడా ఈ స్థాయిలో. కారు తీసుకెళ్ళి పట్టాల మీద ఆత్మహత్య చేసుకోవాలి. ఇంత వెరైటీ ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకెళ్తున్నారు. మరి స్త్రీలోని చైతన్యం ఎటు మళ్ళిస్తుంది దారి అనేది అర్థం కావట్లేదు. మత్తు ముఠాలు, ఈగలు ఉంది జాగ్రత్త. సో పూర్తిగా కమ్యూనిస్టు పిచ్చోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దాని పైన కామెంట్. అమెరికా చెంప చెల్లు అనిపించాం. ఖతార్లోని అమెరికా వైమానిక స్థానంపై క్షిపణులు ప్రయోగించి సత్తా చాటామని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ వ్యాఖ్యానించారు. యుద్ధ విరమణ తర్వాత ఖమేనీ ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చి మాట్లాడారు. సో అమెరికా పీచమనిచాము, అమెరికా తోలు తీసాము అని. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేసి మేమేం తగ్గేది లేదన్నట్టుగా మేము చూపించాము అని ఆయన చెప్తున్నాడు. ఉమ్మడి ప్రకటనపై సంతకానికి నో. ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ సదస్సు గురువారం ముగిసింది. చైనాలో నిన్న ఒక సదస్సు జరిగింది, షాంఘై సదస్సు. దాంట్లో ఈయన మనం మాట్లాడిన ఏ పాయింట్ కూడా, అంటే మన రక్షణ మంత్రి మాట్లాడిన ఏ పాయింట్ను కూడా అది నివేదికలో పొందుపరచకుండా ఫైనల్ స్టేట్మెంట్ రెడీ చేస్తే మన మంత్రి గారు దాన్ని సంతకం చేయకుండా రిజెక్ట్ చేశారు. ఇది చాలా నిజానికి పాకిస్తాన్ చైనాకు పెద్ద షాక్గానే చూడొచ్చు.